చెప్పు. అందరూ వెళ్తే గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళ్తే వోల్వో బస్సు. చాలా బాగుంది. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు. ప్రేమించిన వాడే ఇలా రాయగలడు. కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేసి అరవింద్ సింగే దీన్ని ఇవ్వమన్నారు. అరవింద్ అది ఇవ్వమన్నాడు ఇది ఇవ్వమన్నాడు అని చెప్పి దయచేసి నన్ను టార్చర్ పెట్టుకో. ఓసారి మీ చేయి చాపండి. ఎందుకు? చాపండి చెప్తాను. వినాయకుడు బాగున్నాడా? బాగుంది. అరవింద్ ఇచ్చాడా? చెప్పు. అరవింద్ ఇగా ఇచ్చాడు. నేనే తీసుకొచ్చాను. ఎక్కడ కొన్నావు? నేనే దీన్ని చేశాను. నువ్వా? దేవుడి మీద ప్రమాణంగా నేనే చేశాను. ఇంత సింపుల్ గా నేను ఎప్పుడూ చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నువ్వే చేసావా? మా నాన్న కార్పెంటర్ అండి. బొమ్మను చేస్తున్నప్పుడు వేస్టేజ్ కూడా వేస్ట్ అవ్వకూడదని ఆయనకే పువ్వులు చేసేసాను. ఇది నిజంగా చాలా బాగుంది. చూడండి, వినాయకుడు బాగా సూపర్ గా చాలా బాగుంది కదా. ప్రభాస్ వచ్చాడు. అలాగా సంజయ్కి నేను నచ్చాను. నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చింది. కానీ అరవింద్ పేరు చెప్తేనే తనకి నచ్చట్లేదు. నచ్చని అరవింద్ కోసం ప్రయత్నించడం కన్నా నచ్చిన నా కోసం ప్రయత్నిస్తే మంచిదని ఆ రోజు అనుకున్నాను. లవ్ పుట్టాలంటే ఏం చేయాలి డాక్టర్? లవ్ చేయాలి. నాకోకే. ఆ అమ్మాయి చేయాలంటే ఏం చేయాలి? అది చాలా ఈజీ. లవ్ రావాలంటే ముందుగా రొమాన్స్ రావాలి. రొమాన్స్ రావాలంటే హార్మోన్స్ ఉప్పొంగాలి. పర్టికులర్గా వినిల్ తెలమేనే యాసిడ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడే అమ్మాయిలకి రొమాన్స్ వస్తుంది. ఆ యాసిడ్ ఎక్కువ అవ్వాలంటే మనం ఏం చేయాలి? చాక్లెట్స్ లో ఈ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా చాక్లెట్లు తింటే రొమాన్స్ అమ్మాయిలకు ఎక్కువగా వస్తుంది. రొమాన్స్ వస్తే క్లోజ్ గా మూవ్ అవుతున్న వాళ్ళ మీద లవ్ పుడుతుంది. అవునా డాక్టర్? ఇకపై కాలేజీకి వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకెళ్తావో లేదో గానీ చాక్లెట్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే డాక్టర్. ఏయ్, చాక్లెట్స్ తింటే లవ్ వస్తుంది, కానీ వాటిని కొనిచ్చిన వాళ్ళ మీద లవ్ పుడుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. అది నీ టాలెంట్. థ్యాంక్ యూ డాక్టర్. ఒక నిమిషం. నాకు చాలా మంది అమ్మాయిలు చాక్లెట్ ఇచ్చారు. నాకు విషయం తెలిసినందువల్ల నేను చాక్లెట్లు తిన్నాను. నీకు యూస్ అవుతుంది, ఉంచుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్. రెక్కలే వచ్చినే చుక్కలే మీటనా. ఏంటి బర్త్డేనా? రెక్కలే వచ్చినే అంతలోపేనా? మీటనా.
రోజు నాతో పాటే వస్తున్నావు, నేను కూడా ఇక్కడే ఉందా? ఓ, నువ్వు నెక్స్ట్ స్టాపింగ్ లోనా? అవును, నువ్వు నాతో సంధ్యకి మొదటిసారిగా ఓ అబద్ధం చెప్పాను. ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి సంజయ్ హాస్టల్ పక్కనే ఇల్లు